త్రివిక్రమ్ అంటే టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్. కానీ త్రివిక్రమ్ తో పాటు తెలుగులో స్టార్ డైరెక్టర్స్ అందరూ పాన్ ఇండియా దాటేసి పాన్ వరల్డ్ వైపు ఫోకస్ పెడుతున్నారు. మాంత్రికుడు మాత్రం ఇంకా టాలీవుడ్ దగ్గరే ఆగిపోయాడు. ఆదర్శ కుటుంబం దగ్గరే ఆగిపోయాడు అనే కంప్లైంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దీనికి గట్టిగానే రిప్లై ఇవ్వబోతున్నాడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ తో పాటు టాలీవుడ్ లో జర్నీ స్టార్ట్ చేసి స్టార్ డైరెక్టర్స్ హోదా అందుకుని ముందు పాన్ ఇండియా తర్వాత పాన్ వరల్డ్ వైపు ఫోకస్ పెడుతున్నారు రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు. కానీ మాంత్రికుడు మాత్రం ఇంకా టాలీవుడ్ లోనే ఉంటూ గుంటూరు కారం, ఆదర్శ కుటుంబం లాంటి చిత్రాలకే పరిమితం కావడం కరెక్ట్ కాదు అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలా వైకుంఠపురంలో విడుదలైన తర్వాత నుంచి త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నప్పటికీ అందుకు సరైన ముహూర్తం కుదరడం లేదు. దీంతో గుంటూరు కారం, ఆదర్శ కుటుంబం చిత్రాల కోసం ఇవి ముందుగా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కావడంతో త్రివిక్రమ్ పాన్ ఇండియా ఎంట్రీ కాస్త ఆలస్యమైంది. అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబం రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రయత్నాలు మొదలవుతాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా గాడ్ ఆఫ్ వార్ అనే బిగ్గెస్ట్ మైథాలజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి ఉన్నాడు త్రివిక్రమ్. కాబట్టి ఆదర్శ కుటుంబం రిలీజ్ కావడం ఆలస్యం. వెంటనే త్రివిక్రమ్ పాన్ ఇండియా జర్నీ స్టార్ట్ కానుంది. పాన్ ఇండియా మార్కెట్ లోకి త్రివిక్రమ్ లేట్ గా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్ గా ఉండబోతుందట. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి నటుడితో భారతదేశ సినిమా చరిత్రలో అతిపెద్ద పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. అన్నీ కుదిరితే డెబ్యూ మూవీతోనే అనేక బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మాంత్రికుడు ఎలా మ్యాజిక్ రిపీట్ చేస్తాడు అనేది 2029లోనే తెలుస్తుంది.